దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించాలి అనుకునేవాడు అన్నపానముల విషయములో బహు జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే తినకూడదు, ఏది పడితే తాగకూడదు, చాలా కంట్రోల్గా ఉండాలి. ఒకైనా టీవీ స్టూడియోలో లైవ్ లో బహిరంగ చర్చలో ఒక విగ్రహములు కర్పించినటువంటి ప్రసాదాన్ని ఏమవుతుంది తింటే, నాకేమవుతుంది యేసు నామములో అని ప్రసాదం తినేసాడు. టీవీ లైవ్ చర్చలో, లైవ్ డిబేట్లో. ఇప్పుడు అతను ఏం పాఠం చెప్పాలనుకున్నాడు? విగ్రహార్పితములో ఏమైనా కలదనేనను, విగ్రహములలో ఏమైనా కలదనేనను నేను చెప్పుటలేదు గాని మీరు దయ్యములతో పాలివా రగుడ నాకు ఇష్టము లేదు గనుక తినకండి అన్నాడు క్లియర్గా. పౌలుబాబు కన్నా ఇది ఎక్కువ ప్రత్యక్షతలు ఎక్కువైపోయింది, అలాగే ఎడుతుంది బతుకు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు, ఎలాగ దేవుని వాక్యం వలన ప్రార్థన వలన అది పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్పి తినేసాడు. ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని విగ్రహార్పితం తినేసినోడు రేపొద్దున మంది కొట్టడా? ఇక్కడికి అడ్డోదిపేముంది, ఏ పాపైనా ప్రార్థన చేసేసిన తినేడు. మా చిన్నప్పుడు కామవరప్పకోటకి చింతలపూడికి మధ్యలో ఆసన్న కూడా ఉన్న ఊరు ఉంటుంది. అందులో ఒక మహాభయంకరమైనటువంటి గజ దొంగ ఉండేవాట. అతడు ఒక దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగాని బొట్టు పెట్టాడు, ఒకటి చంపేసినాడు. ఆ రోజున దేవుడు దండం పెట్టుకుని చంపేయచ్చా? అది భూమి మీద ఇంకెక్కడైనా చెల్లవుద్దేమో ఏసై దగ్గర. దేవుడు పేరు చెప్పుకొని బైబిల్ చేతిలో పట్టుకొని పాస్టర్లమంటూ బహిరంగ వేదికల మీద దేవుని గౌరవాన్ని తగ్గించే పిచ్చి పిచ్చి పనులు ఎవడు చేసినా వాడు శిక్షింపబడతాడు. అది మాట్లాడే నేనైనా మినహాయింపబడదు. రేవెట్టేస్తాడు యేసు ప్రభు. ఏం వెంటకారం కదా ఒక్కొక్కడికి. ఏం తమాషగా ఉందండి? దేవుని వాక్యమును కలిపి చెరిపడి పాపిష్ట ప్రయత్నం చేయొద్దు, మంచిది కాదు అది. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, క్రీస్తునకు బలియాలతో ఏమి పొత్తు, వెలుగు చీకటికి ఏమి సంబంధం? ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వేం పాపిష్టి పని చేస్తున్నావు కూర్చొని? మీరు బొత్తిగా ఆనందం వద్దంటలేదు కదా, ఆయన నీళ్లు తాగొద్దంటలేదు కదా. ప్రత్యేకముగా ఉండేవారు అపవిత్రమైన పదార్థములు, మద్యపానము కానీ, విగ్రహార్పితములు కానీ, చనిపోయిన కళేబరములు కానీ ఇలాంటివి మీరు ముట్టవద్దు అని ప్రభు చెప్పారు. ఆమేన్. అంతే. అపోస్తుల కార్యాలను కూడా వాటిని రిపీట్ చేశాడు. గొంతు పిసికి చంపిందని తినొద్దు, రక్తంతో కూడా వండిన పదార్థాలు తినొద్దు, రక్తాన్ని తినొద్దు. కొంతమంది కోళ్ళు కానీ మేకలు కానీ కోసినప్పుడు పని కట్టుకుని రక్తాన్ని పట్టి రక్తాన్ని ఒక పదార్థంగా వండుకొని మహారుచిగా ఉంటుందని గొప్పలు చెప్పుకొని మరి లొట్టలేసుకొని తినేసే భక్తిహీన క్రైస్తవులు కుప్పలు తెప్పలు కలరు. మళ్ళీ వీళ్ళ పెద్ద బోడి వ్యవహారం ఏమిటంటే, మీరు ఇంకా పాత నిబంధనలు పాటిస్తున్నారా, నూతన నిబంధనలు లాంటిది ఏమీ లేదే. మరి అపోస్తలుల గారు ఏ నిబంధనలు పెట్టేవారో నువ్వు తీసుకెళ్ళి. ఎందుకే అంత నీడి పాత నిబంధన కొత్త నిబంధన తగులాడు. అసలు వీడికి ఏ నిబంధన ఉండదు, ఉట్టిదే. వీడి తిండికి ఆగలేడు, అంతే. ఏదో అడ్డం పెట్టుకుని ఎడుతాడు. ఆడలేక ఓటి మధ్యలో అన్నాడంట. దేవుడు అసలు అన్నపానాలు దేవుడు చచ్చిపోని చెప్పాడా? తిండా కడుపు నిండా పిచ్చేసాలి ఇవ్వకు. కాకపోతే అపవిత్రమైంది ఏది అంటే దానియేలు గారిని తీసుకెళ్ళి అక్కడ రాజుగారికి తినే భోజనం పెట్టారండి. ఒక రాజకీయ ఖైదీ, యుద్ధ ఖైదీ, చెప్పకూడి తిని బతకాల. అలాంటి పరిస్థితుల్లో రాజుగారికి పెట్టే టేబుల్ దగ్గర నుంచి అదే సేమ్ ఫుడ్ పట్టుకొచ్చి పెడితే, ఆహా ఎంత భాగ్యము, రాజ్యమును కోల్పోయినా రాజుల భోజనం నిచ్చితివే, నీకు స్తోత్రము హల్లెలూయా అని తినేశాడా? ఎక్కడితో అడిగాడు, పలానా దేవతకి బలిచ్చాను నేను తినవాలన్నాడు.
ఏ అన్నాడు. నాకు బాగోలేదండి, నాకు అలవాట్లేదండి, నేను వెజిటేరియన్ అండి, ఇలాంటి సోది అని చెప్పలా. యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ తింటాను, కానీ ఇది తింటే నేను అపవిత్రం అయిపోతాను, నాకు వద్దాను. కడుపు మండిపోతానికి ఆ మాట చెప్తే ఏంట్రా మా రాజుగారికి పెట్టే భోజనం తింటే అపవిత్రం అయిపోతా, పిచ్చి పిచ్చి చేసి వెళ్ళేస్తాను, జాయలు తెలిసి నీకు అన్నం పెడితే ఏంట్రా పోజు మాటలు మాట్లాడుతున్నావు, నా పాయింట్ మీద కొట్టేరా మనోడిని. వాళ్ళ చేతిలో చచ్చిపోటాకని ఇష్టపడాడు, కానీ ఆహార పదార్థముల చేత కూడా అపవిత్రతను అంటుకుంటే జాగ్రత్త పడ్డాడు. రాజ్యమే కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, ఉద్యోగమే కోల్పోయి, పరాయి దేశంలో ఖైదీగా బతకని ఏమన్నా కోల్పో, నేను నా ప్రతిష్టను కోల్పోకూడదు, నేను ఇది తినకూడదు. అరే అందరూ వంగి వంగి దండాలు పెడుతున్న మీటర్ పెద్ద పోజు కొడుతున్నా వంగ అన్నాడు. హామన్ కూడా వచ్చి ఎవరినే? మొర్దెకైని అన్నాడు. నేను యూదుడను గనక ఆ పని చెయ్యచాలను, ఐ కెనాట్ డూ దాట్. ఓరి బాబు ఏందిరా సౌండ్, నేను చేయలేను ఆ పని. ఎందుకని? నేను యూదుడు, యెహోవాను మాత్రమే మొక్కుతాను, అందరికీ నమస్కరించగలను, అందరినీ గౌరవించగలను, దేవునికి మాత్రమే మొక్కుతాను, ఇంకెందులో మార్పు లేదన్నాడు. ఆ ఒక్క పాయింట్ మీద చచ్చిపోటానికి ప్రిపేర్ అయిపోయారండి వాళ్ళు. ఎందుకే అంత చేదస్తాం పోను, దండం మీద వదిలిపోద్దు కదా, వదలు కుదరదు నాకు. ఆహార విషయములో, పానీయ విషయములో నీకు నీవే కొంత ఆంక్షలు విధించేసుకొని జీవితాంతం ఆ వ్రతం చేయగలిగితే అది నాజీరు.